ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజంగా మీ అన్నయ్యని కిడ్నాప్ నుండి బయటపడేయాలంటే మీరు చేయాల్సింది మా భయ్యను లోపల పెట్టడం కాదు, బయటికి తీసుకురావాలి. అవును మ్యాగీ, అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేశారో ఆ మనుషుల్ని చూసింది వెంకీ బావే. వాళ్ళని కనిపెట్టడం పోలీసుల కన్నా బావకే సులువవుతుంది. కాదని బావని ఇలాగే స్టేషన్లో పెడితే అప్పుడు అన్నయ్యకి ఆపద మరింత పెద్దదవుతుంది. మీ అమ్మ చేసిన తప్పు మీరు కూడా చేయకుండా మా భయ్యాన్ని బయటికి తెచ్చి మీ భయ్యాన్ని కాపాడుకోండి. ఇవాళ రేపు కొందరు కిడ్నాపర్లు ఆస్తుల కోసమే కాదు, అవయవాల కోసం కూడా కిడ్నాప్ చేస్తున్నారు. ఒకవేళ మీ భయ్యాని అలాంటి వాళ్లే కిడ్నాప్ చేసుంటే కృష్ణ నీకు అన్నయ్య కావచ్చు, నా చెల్లికి భర్త. 20 ఏళ్ళు నీతో పెరుగుండొచ్చు, 80 ఏళ్ళు తన నా చెల్లెలతో బ్రతకాలి. తనని కాపాడడం నీకన్నా నాకే ఎక్కువ అవసరం మ్యాగీ. ఆ అనుమానంతో కాదు, లాజిక్గా ఆలోచించు. ఓకే, నేను నిన్ను బయటికి తీసుకొస్తే నువ్వు మా అన్నయ్యని కాపాడుతావా? 100%. దేవుడి మీదొట్టు, నా చెల్లి మీదొట్టు, నా బావ నీ అన్న అయిన కృష్ణని నేను కాపాడతాను. ఎస్ఐ గారు, ఆ వెంకీని రిలీజ్ చేయండి. మీ అమ్మగారు కంప్లైంట్ రాసిచ్చారమ్మా, కుదరదు. నేను చెప్తే మా మమ్మీ చెప్పినట్టే. ఆ కంప్లైంట్ పక్కన పెట్టి ముందు తనని వదిలేయండి. మీరెన్ని చెప్పినా వాని వదిలిపెట్టడం జరగదమ్మా. మీరు వెళ్ళండి. అమ్మ మేడం, దగ్గరికి రాకండి. అమ్మ మేడం, అమ్మ మేడం, మేడం మేడం, మ్యాగీ, మ్యాగీ, ఏయ్, లాక్ ఓపెన్ చెయ్యి. మేడం మేడం, లాక్ గన్ను. ఓపెన్ చెయ్యి. లాక్ మేడం, ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యి. చెయ్యి. మేడం, ఆగండి. త్వరగా ఓపెన్ చెయ్యి. మ్యాగీ, నువ్వు పారిపో. నేను పారిపోవాలనుకుంటే ఈ పోలీసులు నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తారా? నేను చెయ్యని తప్పుకు ఇక్కడున్నాను. ఎస్కేప్ అయ్యి మళ్ళీ తప్పు చేయలేను. నీకు చేతనైతే, ధైర్యం ఉంటే నన్ను లీగల్గా బయటికి పంపు. నేను నీకు ఇచ్చిన మాటని ఈగర్గా నేను నిలబెట్టుకుంటాను. బయటికి పొమ్మని చెప్తే ఈవిడి లోపలికి వెళ్ళింది. ఎస్ఐ గారు, మీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు వెంకిని రిలీజ్ చేశారా? ఓకే, లేదంటే ఈ రివాల్వర్ తో నేను కాల్చుకొని చేస్తాను. వచ్చి లాక్ చెయ్యి. లాక్ చేయవయ్యా. ఒక్క నిమిషం మేడం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యో బావా, బావా, ఏ మాట కా మాట అఖిలమ్మ, అదరగొట్టేశావనుకో. దెబ్బకి మీ నాన్నని బెదరగొట్టేశావు. ఇగో, ఇంకా వెంకీగాడికి బెయిలిచ్చేవారు గాని, వాడిని బయటికి తెచ్చేవాళ్ళు గాని ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఉండరమ్మా. అది జరగాలంటే ఇప్పుడు మీరు ఎస్ఐకి ఫోన్ చేసి ఆ వెంకిగాడి మీద ఇంకో 2-3 తప్పుడు కేసులు బనాయించమని చెప్దాము. అప్పుడు మనకి తెలియకుండా ఆడికెవరైనా బెయిల్ ఇవ్వాలని చూసినా వాడు బయటకొచ్చేందుకు వీలుండదు కదా. అబ్బా, కరెక్ట్ గా ఆలోచించావమ్మా. ఉండు, ఎస్ఐకి ఫోన్ కలుపుతాను. ఇదేంది, మీరు ఫోన్ చేయండి అని చెప్తే ఎస్ఐ నాకు ఫోన్ చేస్తున్నాడు. చూడు. ఏంది ఎస్ఐ గారు? మేడం, కథ అడ్డం తిరిగింది మేడం.
ఏమంటుండారు? అవును మేడం, మీ అమ్మాయి మ్యాగీ ఆ, ఎస్ఐ గారు, మీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు వెంకిని రిలీజ్ చేశారా? ఓకే, లేదంటే ఈ రివాల్వర్ తో నేను కాల్చుకొని చస్తాను. అయ్యో అట్నా? సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతుండాను. అఖిలమ్మ, ఏం జరిగిందమ్మా? అవతల మ్యాగీ మన కొంపల ముంచే పని పెట్టుకుంది. ముందు పదండి, స్టేషన్ అయిపోదాం. అలాగే. ఇదిగో చెకోడి, ఇదంతా చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా లేదు. మీ అమ్మ కూడా వచ్చేలా నాకు అనిపించట్లేదు. ఊరికే నా టైం వేస్ట్, అరిచి నీ ఎనర్జీ వేస్ట్. ఎందుకు చెప్పు? వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. చూడు బావా, ఈ మ్యాగీని నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. మా అన్నయ్యని నువ్వు తెస్తానన్నావు, నేను నిన్ను బయటికి తెస్తాను అని చెప్పాను. సో ఇట్స్ క్లియర్. ఈ మ్యాగీ లెక్క పక్కగా క్యాల్కులేట్ చేసుకుని బరిలోకి దిగింది. అబ్బో, దేనికిది ఏం జరిగినా జూలిలా ఫీల్ అవుతుంది. నేను ఒక్కసారి బరిలోకి దిగాక గురి తప్పడం అంటూ అస్సలు జరగదు. నా లెక్క తప్పడం అంటూ జరగదు. మ్యాగీ, అమ్మ మ్యాగీ, అయ్యో మ్యాగీ, అయ్యో అయ్యో మ్యాగీ, ఏందే నువ్వేం చేస్తుండవే? చూసావా బావా, మా అమ్మ రాదు అన్నావు, రప్పించాను. నువ్వు కాదు అన్నావు, అయ్యేలా చేస్తా. ఏంటమ్మా ఇది? ఏంటి ప్రకృతి వైపరీత్యం? మీ అన్నను కిడ్నాప్ చేసిన వాడి తలకి నువ్వు రివాల్వర్ గురి పెడితే న్యాయంగా ఉంటుంది, కానీ నీ తలకి గురి పెట్టుకుంటే దీన్ని ఏమనాలో నాకేం అర్థం కావట్లేదు. గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పనులు అందరికీ ఇట్టే అర్థం కావు పెద్దనాన్న. ఆ? అర్థం పర్థం లేని పనులు చేస్తూ మనకే అర్థం కాని మాటలు మాట్లాడుతుందేంటమ్మా? ఆ వెంకీగాడు ఇగో మ్యాగీని ఏదో మాయించేసి ఉంటాడు. అమ్మా అఖిలమ్మ, ముందు తనని బయటికి పిలు. ఆ, మ్యాగీ, ముందు నువ్వు ఆ తుపాకీ పక్కన పెట్టి బయటికి రా, చెప్తాను. నేను రాను మమ్మీ.